క్రీస్తునందు ప్రియులరా, ఈ దినాన నేను మీతోటి ఒక భావోద్వేగాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల నా స్నేహితుడు ఒకతను చనిపోయాడు. అతను చనిపోవడానికి గల కారణం ఏంటినంటే, ప్రేమ విఫలము కావడం, లేక ప్రేమలో మోసం జరగడం. వారు ప్రేమించుకున్నారు. చాలా కాలం వారు ప్రేమలో ట్రావెల్ చేశారు. అయితే ఆమెకు ఒక ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది. మంచి డబ్బున్న వారితో సంబంధం కుదిరింది. అప్పుడు ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. కొంతకాలం ఇతను మద్యానికి అలవాటై కొంతకాలం వరకు బాగానే బ్రతికాడు. కానీ, కానీ ఆ ప్రేమ విఫలం కావడంతో ఎక్కువ కాలమైతే జీవించలేకపోయాడు. ఎక్కువ కాలమైతే బ్రతకలేకపోయాడు. మద్యానికి అలవాటై చివరికి బలన్మరణం అంటే ఉరి పెట్టుకొని చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. నా ప్రాణ స్నేహితుడు, నేను అతన్ని కాపాడుకోలేకపోయాను. కానీ ఇలాంటి సంఘటనలు చాలా దగ్గరలో జరుగుతున్నాయి. ఈరోజు చాలామంది చనిపోతున్నారు. బలన్మరణం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోతున్నారు అంటే, విఫలం ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడం, ప్రేమించిన వాటిని లేకపోతే అనుకున్న వాటిని పొందుకోలేకపోవడం, లేకపోతే మోసం, వీటన్నిటిని తట్టుకోలేక చనిపోతున్నారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది వీటి గురించి? బైబిల్ ఏం చెప్తుంది వీటి గురించి? దేవుని పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, నాయనలారా, మీరు భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్లుగా బ్రతకండి. అలాగే స్త్రీలతో మీరు భర్తలు ఉన్నవారైతే భర్తలు లేనట్లుగా బ్రతకండి. బిడ్డలు కలిగిన వారు బిడ్డలు లేనట్లుగా బ్రతకండి. ఒకవేళ మీకు డబ్బు ధనధాన్యాలు ఎక్కువగా ఉంటే అవి లేనట్లుగా బ్రతకండి. లేనట్లుగా అని ఎందుకు అంటున్నాడు? భర్త ఉన్నాడు కదా, భార్య ఉంది కదా, బిడ్డలు ఉన్నారు కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, మరి వాటితో మేము సంతోషంగా ఉన్నాం కదా అని మీరు అనుకోవచ్చు. అదే ఇక్కడ మనుషులు చేసే పొరపాటు. చాలామంది ఆలోచించలేనటువంటి పరిస్థితి ఇది. ఏంటంటే, ఈరోజు నువ్వు ప్రేమించిన వాళ్ళు నీ దగ్గరగా ఉన్నారు. వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత నువ్వు తట్టుకోలేక చనిపోతున్నావు. అలాగే డబ్బు ధనధాన్యాలు ఇవాళ నీకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి పోయినప్పుడు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అందుకనే ఏదైతే నువ్వు ఆశించావో, ఏది ఉందని నువ్వు అనుకున్నావో అవి నీకు దూరమైనప్పుడు నువ్వు బ్రతకలేకపోతున్నావు. అందుకనే పౌలు భక్తుడు ఉన్నాడు, అవి ఉన్నా లేనట్లుగా బ్రతకండి. ఒకవేళ అవి ఈ దినాన మీ దగ్గర ఉన్నాయి, రేపు లేవు. ఈ ఉన్నప్పుడు మీరు ఉన్నాయిలే అన్నట్లుగా మీరు బ్రతికితే కనుక, అవి లేనప్పుడు కూడా పోయా ఏమైంది సంపాదించుకుంటాను. అలాగే మనము ఈ ప్రేమ విషయంలో కూడా ఇప్పుడు మన తోడుగా ఉన్నారండి, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. మోసం చేసి వెళ్ళిపోయారు అంటే అది వారి నైజం. అది వాళ్ళ యొక్క పుట్టుకతో వచ్చినటువంటి నైజం. వారు మనల్నే కాదు, వారు పెళ్లికి ముందు వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేశారు. పెళ్లి తర్వాత లేకపోతే పెళ్లికి ముందు ప్రేమించిన వాళ్ళని మోసం చేశారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి భర్త లేకపోతే భార్య లేకపోతే ఈ పెళ్లి చేసుకుని భాగస్వామిని మోసం చేయడం వాళ్ళకి పెద్ద కొత్త ఏం కాదు. అది వాళ్ళ నైజం, అది అలవాటు, వాళ్ళు బ్రతికే అంత. అందుకే మనం ఏం చేయాలనంటే, ఇలాంటి వాళ్ళు మన జీవితంలోనికి వస్తారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనకు తెలియదు. అందుకనే ఒకటి ఏం చేయాలట, వాళ్ళు ఉన్నప్పుడు మనము ఎలా అయితే ప్రతిస్పందించామో వారు లేనప్పుడు కూడా అలాగే ప్రతిస్పందించగలగాలి. ఇప్పుడు వారు ఉన్నారు, సంతోషంగా, వారు లేరు, ఇప్పుడు లేరు అని నీ హృదయానికి నువ్వు చెప్పుకోగలగాలి. అందుకే ఒక మనిషి బానిసగా మారకూడదు. ప్రేమలోనైనా సరే ఒకరి ప్రేమకు నువ్వు దాసోహం అవ్వద్దు, బానిస అవ్వద్దు. అలా అయిన రోజున అవి లేనప్పుడు నువ్వు తట్టుకోలేవు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది బలన్మరణాలు జరుగుతున్నాయి. నేను ఒకటంటే, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారండి, లేకపోతే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. తిరిగి లేలేవా? తిరిగి బ్రతకలేవా? ఇదేనా నీ బ్రతుకు? ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్పించింది? ఇదేనా నీ చదువుకున్నప్పుడు నీకు నేర్పిన సంస్కారం? ఇదేనా? వెళ్ళిపోయినవి ఎలా పొందుకుంటావు? కొత్తది దేవుడు ఇస్తాడు, లేదా కొత్తది సాధించు, పరిగెత్తు. ఓడిపోయిన దగ్గర నుంచి లేచి పరిగెత్తునోడే విజయాన్ని సాధించగలడు. అంతేగాని నేను ఓడిపోయానని చెప్పి కుమికులు చనిపోతే అది నీకే నష్టం. ఇంకొక విషయం చెప్పిన, బలన్మరణం చేసుకున్న వాళ్ళని పిరికి వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులు కాదండి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరండి. ఇక్కడ నువ్వు నరకం అనుభవించావు, చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్తావా? కాబట్టి నువ్వు మోసపోయావని, నేను ఎవరు విడిచిపెట్టారని నువ్వు బలన్మరణం చేసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో.
బ్రతుకో, బ్రతికి నేను మోసం చేసిన వారికి నువ్వేంటి చూపించు. నీ దేవుడు అన్నాడు కదా, నువ్వు పడిన చోటునే నేను నిన్ను నిలబెడతాను. నేను ఎక్కడ అవమానపరచనో అక్కడే నేను నిన్ను కనపరుస్తాను. గుర్తుపెట్టుకో, నీ దేవుడు ఈ లోకంలో సమస్తాన్ని జయించాడు. ఆయన నీలో ఉంటే నువ్వు కూడా సమస్తాన్ని జయించగలవు. పిరికి వల్ల మాడతావంటే, పిరికి వల్ల బ్రతుకుతారంటే, నీ దేవుడు రోషం కలిగిన వాడు. గుర్తుపెట్టుకో, నేను నమ్మిన నా దేవుడు రోషం కలిగిన వాడు. అందుకే నా 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 జీవితంలో ఎన్నో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, కానీ నేను చనిపోలేదే. కారణం, ఈరోజు వాళ్ళు నాతో ఉన్నారు, ఒకవేళ చనిపోయారు, చనిపోతే ఇక నా జీవితంలోకి రారు కదా. అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోయారని కోపంతోనో బాధతో చనిపోతా. ఒకవేళ చనిపోతే కూడా చనిపోతానా? అందుకే మనిషిని ఎంతగా ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలి. దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ వస్త్రం ఎలా చినిగిపోతుంది? కొన్నాళ్ళకి చినిగిపోతుందా? ఇది కాస్ట్లీ షర్ట్ అయితే కొన్నాళ్ళకి చినిగిపోతుందిగా. అలాగే మనతో ఉన్న మనుషులు కూడా కొన్నాళ్ళకి మన నుంచి దూరం అయిపోతారు. అంటే సత్యం. ఈ ప్రేమలు శాశ్వతం కావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతం కాదండి, ఇది తాత్కాలికమైంది. నీ శరీరమే శాశ్వతం కానప్పుడు ప్రేమ ఎలా శాశ్వతం అవుతుంది? అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకంలో ఏదైనా శాశ్వతమైంది అంటే అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ వెలకట్టలేంది, నీ కొరకు సిలువలో చనిపోయిన ప్రేమ. అది నిరంతరం నిలిచే ప్రేమ. ఈ లోకంలో నిన్ను ప్రేమించిన ఆ యేసయ్య, ఆ దేవుడే తిరిగి మరలా నిన్ను ఆయన దగ్గర చేర్చుకుంటాడు. నిరంతరం ఆయనతో నువ్వు ఉంటావు. ఇది శాశ్వతమైంది. ఇహలోక సంబంధమైన ప్రేమలో బంధుత్వాలు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మన సత్సంబంధాలు అన్నీ కూడా ఈ శరీరం ఉన్నంత వరకే. మరి ఈ సంబంధాల కొరకు నీ ప్రాణం పోగొట్టుకుంటున్నావు. నీ కొరకు నీ యేసు ప్రభు చనిపోయినాడయా, నీ కొరకు నీ ప్రభు ప్రాణం పెట్టాడు, సిలువను మోసాడు, రక్తం చెందించాడు. అలాంటి దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో మానవాటి ప్రేమ. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెంబడింపగోరినలా నీ తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనా, బిడ్డలను ద్వేషించుకుంటే నాకు పాత్రుడు కాదు. ద్వేషించడం అంటే దూషించడమా, ద్వేషించడమా కాదు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించు. అలా ప్రేమిస్తే వాళ్ళు లేని సమయం, అంటే వాళ్ళని విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుడిని దూషిస్తావు, దేవుడికి దూరం అయిపోతావు, నీకు నీవే బలన్మరణం పొంది నరకంలోకి వెళ్ళిపోతావు. అందుకే అంటున్నాడు, ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. అయినా నేనంట, మోసం చేశారబ్బా, మోసం చేసి వెళ్ళిపోయారయ్యా, మోసపోయిన వాళ్ళే సంతోషంగా ఉంది, మోసం చేసిన వాళ్ళే సంతోషంగా ఉంటే మోసపోయిన నువ్వెందుకు బాధపడుతున్నావు? మోసం చేసే వాళ్ళు ఏనాటికైనా శిక్షణ అనుభవించక తప్పదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తే వాళ్ళని మోసం చేయడానికి దేవుడు 100 మందిని పంపిస్తాడు. 100 మంది మోసం చేస్తారు, వాళ్ళని చింపిని ఇస్తరైపోతుంది వాళ్ళ బ్రతుకు. కానీ నీ బ్రతుకు చెప్పనా, నలిగిన వారిని దేవుడు అలక్ష్యం చేయడు. నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడు. నిన్ను హత్తుకుంటాడు, నిన్ను హత్తుకొని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. నిన్ను టచ్ చేయాలన్నా సరే ఆ రోజున వాళ్ళు భయపడతారు. ఎందుకని తెలుసా? నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడు. నువ్వు మోసం చేయలా, మోసపోయావు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఒకటే, పడ్డావా, లే, తొక్కేశారా, లేయడానికి ప్రయత్నం చేయి. సమస్తం కోల్పోయావా, తిరిగి సంపాదించు, దేవుడు ఇస్తాడు. నువ్వేం కోల్పోయినా సరే దేవుడిని తిరిగిస్తాడు. ప్రాణం మాత్రం కోల్పోవద్దు, అది తిరిగి రాదు, అది తిరిగి రాదు. నీ ప్రాణం చాలా విలువైంది. నీ ద్వారా కోట్ల మంది ఒక రోజున మార్చబడిపోతున్నారేమో. నేను నా కలిగిన వేదన బాధలన్నింటిలో కూడా నేను కూడా ఇలాగే చనిపోతే బాగుంది అనుకున్నాను. కానీ ఈరోజు దేవుడు అనేకులు నా ద్వారా పురుకొల్పుతుంటే, అనేకులు నా ద్వారా జీవితాలు కట్టుకుంటుంటే అప్పుడు అనుకున్నా, నన్ను పుట్టించిన దేవుడు నా మీద ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం కోసం నేను బ్రతకాలి. నేను కోల్పోయినంత తిరిగి దేవుడు నాకు ఇవ్వడా? ఇస్తాడో. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. తిరిగి దేవుడిని నిలబెడతాడు. మోసం చేసిన వారి గతి నీవు నీ కన్నులారా చూస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.